వికసిత్ భారత్ కార్యక్రమం పాయకరావుపేట మండలం పడాలవాణి లక్ష్మీపురం గ్రామంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీరంగం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. జనసేన నేతలు గెడ్డం బుజ్జి, తోట నగేష్, బీజేపీ జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ మోదీ పాలనలో భారత్ ప్రపంచంలో బలమైన దేశంగా ఎదిగిందని, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన త్వరలో జరుగుతుందన్నారు. జగన్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 11 సంవత్సరాల సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సీఎం రమేష్ గారిని ఈ కూటమి ప్రభుత్వ నేపథ్యంలో ప్రపంచ దృష్టి అంతా కూడా ఇక్కడే ఉంది. 5 లక్షల మందితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచంలో రికార్డు స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేక శ్రద్ధ వహించి దీనిపైన ఈ యోగా అనేది అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది ఒక ఆస్తి లాంటిది. ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా యోగా అభ్యసించాలి. ఇదేదో ఒకరోజు 2 రోజులు చేసే కార్యక్రమం కాదు. నేను ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చే దానికోసం ఇంత బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు. ఆ సభ సక్సెస్ కావాలి అని చెప్పేసి కోరుకుంటూ, నిన్న మనం చూసాం ఏదైతే తెనాలిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేనప్పుడే ఇన్ని అరాచకాలు చేస్తున్నారంటే వాళ్ళు పెట్టిన హోర్డింగ్స్ ఏంటి? ఏదైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక దగ్గరికి వెళ్తున్నాడంటే ప్రభుత్వం చేసే పనులపైన హోర్డింగ్స్ పెట్టాలి. మీరు బాగా చేయలేదు, మా డిమాండ్స్ ఇవని, తలలు తీసేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం ఏమనుకుంటున్నారంటే ఎక్కడికి? చంద్రబాబు నాయుడు గారు మంచితనం పక్కన పెట్టాలి. మీ మంచితనం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ రౌడీ మూకలు విజృంభిస్తున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ ప్రకారం, న్యాయంగా ప్రకారం చేయండి, కానీ మరి కూటమి నాయకుల్ని నిరుత్సాహపరచొద్దు. మీ మంచితనం చూసుకునే ఈ రౌడీ మోకలు ఇలాగా జరిగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వారిని ప్రోత్సహిస్తున్నాడు. వారిద్దరికీ తగిన బుద్ధి